దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఏకంగా 636 పాయింట్లకు పైగా పడిపోయింది. 80,737 దగ్గర మార్క్ దగ్గర క్లోజ్ అయింది. అటు నిఫ్టీ 174 పాయింట్ల పతనంతో 24,542 మార్క్ దగ్గర ముగిసింది. అటు బంగారం ధరలు భగ్గుమన్నాయి. తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బంగారం 1,700 రూపాయలు పెరిగి 1,03,000కు చేరింది. నిన్న కిలో వెండి ధర 99,998 దగ్గర ఉండగా ఇవాళ 2,599గా పెరిగి 1,03,000కు చేరుకుంది. ఇక స్టాక్ మార్కెట్ నష్టాలు, బంగారం ధరల పెరుగుదలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో అయితే ట్రేడ్ అయ్యాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 24 క్యారెట్ల బంగారం ధర ఏ విధంగా ఉంది? స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్ సింధురా, స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. గత సెషన్ తో పోలిస్తే ఈ సెషన్ లో నష్టాలే కొనసాగుతున్నాయి. అంటే ఇవాళ రెండో రోజు కూడా నష్టాలే చవి చూసింది స్టాక్ మార్కెట్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ఇవాళ వాణిజ్య ఆందోళనల కారణంగా తీవ్ర ఒడిదుడుకులు లోనయ్యాయి. దీంతో తొలుత లాభాల్లో ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాలకు జారుకున్నాయి. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 153 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లతో ప్రారంభించింది. ఆరంభంలోనే క్రమంగా నష్టాల్లోకి చవి చేసింది. ప్రస్తుతం మార్కెట్ ముగిసేసరికి 636 పాయింట్ల నష్టంతో 80,730 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఎట్ ద సేమ్ టైం 174 పాయింట్ల నష్టంతో 24,542 వద్ద నిఫ్టీ క్లోజ్ అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, L&M, బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల్, పవర్ ప్రైడ్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలను ఇవాళ మూట కట్టుకున్నాయి. ఇక లాభాల విషయానికి వస్తే టాటా స్టీల్, టెక్ మహీంద్రా, M&M, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ITC లాంటి పలు బ్యాంకు షేర్లు మాత్రం ఇవాళ స్వల్ప లాభాల్లో కొనసాగాయి. దీన్ని బట్టి చూస్తే అన్ని సెక్టర్లో సూచీలు ఇవాళ నెగిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్ నష్టపోవడానికి అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. అంతర్జాతీయంగా వృద్ధి మందగమనం వంటి కారణాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు సింధురా. అటు మరోవైపు గోల్డ్ విషయానికి వస్తే ఇది ఇవాళ చేరు వారుతా అని చెప్పొచ్చు. పసిడి ధరలు తగ్గి ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ 1,700 పెరిగి 24 క్యారెట్స్ బంగారం 1,03,000కు చేరుకుంది. అదే తరహాలో కిలో వెండి ధర 2,599 పెరిగి 1,03,000 చేరుకుంది. మెయిన్ ఏంటంటే గోల్డ్ ఈ ధరలు పెరగడానికి ముఖ్య కారణం మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అటు అమెరికా చైనా టారిఫ్ వార్ ఎఫెక్ట్ తో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పుత్తడి ధరలు పెరిగాయని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు కూడా ప్రధాన రీజన్ అని అనొచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, ఇప్పుడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు ఇలా ఒక్కసారి పెరగడం మధ్యతరగతి ప్రజలకు పిడుగుపాటులా మారిందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మహిళలు ఎక్కువగా బంగారం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. మరి అనలిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పటికే 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,03,000 అంటే 300 దగ్గర చేరింది కదా, అంటే 1,00,000 దాటిపోయింది. మధ్యతరగతి వాళ్ళకైతే అది పెద్ద నెంబర్ అనే చెప్పొచ్చు. సో అనలిస్టులు ఏం చెప్తున్నారు? ఇంకా బంగారం కొనాలి అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? రైట్ సింధుర, ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంతో పాటు విదేశీ ట్యాక్స్ కూడా బంగారంపై పరోక్ష ప్రభావం చూపుతుందంటున్నారు. ముఖ్యంగా చెప్తే అంతర్జాతీయ పరిణామాలు కూడా ప్రధానంగా రీజన్ అనవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు ఇలా ఒక్కసారి పెరగడం మధ్యతరగతి ప్రజలకు పిడుగులాంటి వార్త అని చెప్పవచ్చు అని చెప్తున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా ఒక్కసారిగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణం విదేశీ ట్యాక్స్ తో పాటు బంగారంపై పరోక్ష ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఏది ఏమైనా బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడం సామాన్యుడికి మాత్రం భారంగా మారిందని చెప్పవచ్చు. అటు ట్రంప్ తీరుతో గోల్డ్ పై పెట్టుబడికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్న పరిస్థితి ఉంది సింధూర. రైట్, థ్యాంక్ యూ. ఇవాళ భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ట్రేడ్ అయ్యాయి. ఒక్కసారిగా 1,700 పెరిగిన తులం బంగారం ధర 24 క్యారెట్ల తులం బంగారం ధర అయితే 1,03,000కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 92,000గా ఉంది. అలాగే కిలో వెండి ధర 1,03,000కు అయితే చేరింది.